జనసేన పార్టీ కార్యాలయంలో 37వ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిలానీతో పాటు జన సైనికులు, వీర మహిళలు, రంగా అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, 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 జోహార్ వంగవీటి మోహన్. నర్సరావుపేట జనసేన పార్టీ ఆఫీసులో మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గం నాయకుడు, కులాలకి మతాలకి అతీతంగా ఉండే నాయకుడు, పేదల ఆశాజ్యోతి. మరియు ఆయన ఈ రోజు వరకు మనం 37 సంవత్సరాలైనా స్మరించుకుంటున్నామంటే ఆయన ప్రజలకి ఎంత చేశాడు. అందరికీ ఆయన ప్రతి వాడి గుండెల్లో ఆయన ఇప్పటికీ ఉన్నట్టుగా పబ్లిక్లో మరి ఆ ఫీలింగ్ వచ్చేసింది. కాబట్టి మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా అనే పేరు ఒక వైబ్రేషన్, అది ఒక చరిత్ర. భౌతికంగా 37 సంవత్సరాలు దూరమైనా కూడా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంది. అణగారిన వర్గాలను దగ్గర చేర్చుకొని పేదల పాలిట పెన్నిదిగా ఉండి ఈ రోజు కూడా రాజకీయ స్ఫూర్తికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీలో నివాళులు అర్పించడం. జోహార్ వంగవీటి